నమస్తే వెంకట్ గారు. నమస్తే. బేసిక్‌గా చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా ఈ ట్రాఫిక్ రూల్స్ మీద. ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. పాత రూల్స్ ఉంటాయి. అన్నీ కలిపి పోలీసులు ఇంకో రూట్‌లో తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. బేసిక్‌గా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికినప్పుడు అది BMW గానీ, బెంజ్ గానీ ఏదైనా పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టే రైట్స్ పోలీసులకు ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులకి. సో, అలా పట్టుకెళ్తే విడిపించుకోవడానికి ఉన్నటువంటి ప్రయత్నాలు ఏంటి? ఏం చేస్తే విడిపించుకోగలం? అండ్ అంతేకాకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే, లేకపోతే హెల్మెట్ లేకుండానో, ఇంకా ఏవైనా రూల్స్ తప్పి దొరికితే కొంతమంది టక్కున కీ లాగేసుకుంటూ ఉంటారు. టక్కున అన్నీ చూపించు అని చెప్తూ ఉంటారు. లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా డబ్బులు అడుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయి ఆల్రెడీ స్టేషన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత రికవర్ ఎలా చేసుకోవాలి? మోటార్ వెహికల్ యాక్ట్లో ఏ సెక్షన్ ఆఫ్ లా కూడా వెహికల్ని సీజ్ చేసే పవర్ ఇవ్వలేదు. ఎక్సెప్ట్ మీరు వెహికల్కి సంబంధించి ఐడెంటిటీ చూపించలేకపోతే ద వెహికల్ ఈజ్ ఫౌండ్ సస్పీషియస్, అంటే అదొక థెఫ్ట్ వెహికల్, అంటే సీ బుక్ ఉండదు, ఇన్సూరెన్స్ పేపర్స్ ఉండవు, అంటే బేసిక్గా ఆ వెహికల్ మీది కాదు, లేదు మీకు సంబంధించిన వ్యక్తులది కాదు అని ఒక డౌట్ వస్తే దాన్ని కస్టడీలోకి తీసుకోవడానికి ఉంటుంది. రెండోది, ఇఫ్ ది వెహికల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హీనియస్ అఫెన్సెస్ అంటాం, అంటే NDPSలో డ్రగ్స్ స్మగ్లింగ్ కానీ, అదే వెహికల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేయడం కానీ, మర్డర్ కోసం యూజ్ చేసిన వెహికల్, లేకపోతే అదే వెహికల్లో మర్డర్ జరిగిన హీనియస్ అఫెన్సెస్ అంటాం, వీటిల్లో కానీ. వెన్ కమింగ్ టు డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే, డ్రింక్ అండ్ డ్రైవ్ చెకింగ్లో మనం దొరకగానే బండి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అలాగ తీసుకెళ్లే రైట్ కాదు, సేఫ్ కస్టడీ అంటాం, టిల్ 24 hours పెడతారు. ఇప్పుడు సపోజ్ మీరు సింగిల్గా ట్రావెల్ చేస్తున్నారు, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, మీరు బండి నడిపే పొజిషన్లో లేరు అని చెప్పి దేర్ ఇస్ ఎ పారామీటర్ 30 ml అనుకుంటాం ఇన్ తెలంగాణ స్టేట్. రీడింగ్ 30 నుంచి దాటితే వేస్తారు. అది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒకలా వస్తుంది రీడింగ్. ఒక గ్లాస్ ఆఫ్ బియర్ తాగినా ఒక వ్యక్తికి 30 దాటొచ్చేస్తుంది. మొన్న విన్నా నేను పనస పండు తింటే కూడా రీడింగ్ చూపిస్తాను కొన్ని స్టేట్స్లో, అంటే నాకు ఎక్కడ తెలియదు కానీ అటువైపు నార్త్లో అయితే మీరు థమ్స్అప్ తాగి అక్కడ బ్రెత్ ఎనలైజర్స్లో ఊదితే రీడింగ్ వచ్చేస్తుంది. థమ్స్అప్ తాగిన 15 minutesలో వచ్చేస్తుంది. ఓకే, కాకపోతే ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పోలీస్ వాళ్ళకి ఒక డౌట్ వచ్చి మీ పేరు మీద చలాన్ కన్నా తీస్తే 2 రెమెడీస్ ఉంటాయి. యూ కెన్ కాల్ టు ఎనీ ఆఫ్ యువర్ నోన్ పర్సన్ ఇమ్మీడియట్గా, వాళ్ళకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక పోలీసు వాళ్ళు ఆ వెహికల్ వాళ్ళకి ఇచ్చి పంపించాలి. ఓకే, దొరికిన వెంటనే సీజ్ చేయడానికి లేదు. సీజ్ ఎందుకు చేస్తారంటే మీరు ఒక్కళ్ళే డ్రైవర్ అయ్యి ఉండి మీరు నడపలేని పరిస్థితిలో ఉంటే వేరే వ్యక్తులకి రిస్క్ కాబట్టి ఆ బండిని వాళ్ళు సేఫ్ కస్టడీలో పెట్టుకుంటారు ఫర్ ది 24 hours, రైట్? అదే స్పాట్లో వేరే డ్రైవర్ని కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ పిలిపించుకుంటే బండి తీసుకెళ్ళిపోదు. నెక్స్ట్ డే వితిన్ 24 hours మీరు నార్మల్ అయిన తర్వాత మీరు అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ లైసెన్స్, సీ బుక్ ఒరిజినల్ ఆ పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేసి మీ బండి మీద తెచ్చుకోవచ్చు. అంతే తప్ప సీజ్ చేయడానికి లేదు. బట్ జనరల్ ప్రాక్టీస్ ఏమవుతుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రాక్టీస్, ఆ బండి తీసుకెళ్ళిపోయి మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి, కౌన్సిలింగ్ అయిన తర్వాత కోర్టుకి అటెండ్ అవ్వండి, కోర్టు కచేరీ అయిన తర్వాతే బండి ఇస్తాము. ఈ ప్రొవిజన్ అయితే సెక్షన్ ఆఫ్ లాలో లేదు. ఇది స్టేట్ ప్రాక్టీస్. స్టేట్ ప్రాక్టీస్. రీసెంట్గా నేను చూసా, హైదరాబాద్లో ఫోన్ యూస్ చేస్తూ డ్రైవింగ్ చేసిన వాళ్ళందరినీ కౌన్సిలింగ్ పేరుతో అని చెప్పేసి కొన్ని వందల మంది నిల్చున్నారు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర. అందరి వెహికల్ సీజ్ చేసేసి తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ వెహికల్ ఇచ్చారో లేదా నేను అది చూడలేదు, కానీ వాళ్ళ లైన్లో నిల్చుని అయితే నేను చూసా, బికాస్ ఆఫ్ ఓన్లీ యూ వైల్ డ్రైవింగ్ బైక్. సో అసలు కౌన్సిలింగ్ ఇవంతా లేవు అని మీరు. తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయండి, యాంపుల్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. వెహికల్ని సీజ్ చేయడానికి లేదు డ్రింక్ అండ్ డ్రైవ్లో. ఫాలో అవ్వాల్సిన పారామీటర్స్ ఇవే. ఓకే, 100%. వెహికల్ తీసుకెళ్ళి పెట్టుకుంటాము అంటే పోలీసు వాళ్ళు వినరు, అది స్టేట్ ప్రాక్టీస్ అది. బట్ వాట్ మోటార్ వెహికల్ యాక్ట్ సేస్ ఈజ్ 24 hours పీరియడ్, అంటే ఇంటాక్సికేషన్ స్టేజ్ నుంచి అతను నార్మల్ అయ్యి నెక్స్ట్ డే మీరు వెళ్తే కనుక ద పోలీస్ హ్యాస్ టు గివ్ యువర్ వెహికల్ బ్యాక్. అవసరం అయితే అప్పుడు కూడా బ్రెత్ ఎనలైజర్ టెస్ట్ చేసి తాగిలేడు అంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే సీ బుక్ 2 సబ్మిట్ చేసి మీ బండి మీరు తెచ్చుకోవచ్చు. ఇవ్వడం అనడానికి లేదు. అలా ఇవ్వను అన్న చాలా కేసుల్లో రిట్ పిటిషన్స్ చేస్తే ప్రతి రిట్ పిటిషన్లోని మన స్టేట్ ఈ తెలంగాణ హైకోర్టే వెహికల్స్ సరే రిలీజ్ చేయండి అని ఆర్డర్స్ పాస్ చేసింది. పాస్ చేస్తూ మీకు ఎన్నిసార్లు చెప్పాలి డ్రింక్ అండ్ డ్రైవ్ ఉంటే వెహికల్ సీజ్ చేసి మీ కస్టడీలో పెట్టుకోవద్దని. అందుకని ఇన్ కేసు ఎప్పుడన్నా పోలీస్ ఆపి నైట్ టైం ఆల్కహాల్ ఇది చేశారని తెలిసిందనుకోండి, మిమ్మల్ని ఆపిన తర్వాత మీ ఫ్రెండ్స్కి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి వెదర్ 4-wheeler ఆర్ 2-wheeler, అప్పుడు పోలీస్ నేను ఇవ్వను అంటానికి లేదు,
ఓకే. బికాజ్ మోటార్ వెహికల్ యాక్ట్లో ప్రొవిజనే లేదు. తెలిసిన రిలేటివ్స్కో, కజిన్స్కో, బావలకో, బామ్మర్కో ఎవరో ఒకరు కాల్ చేసి ఆస్క్ దెమ్ టు కమ్ విత్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, వాళ్ళ లైసెన్స్ చూపిస్తే ఆ వెహికల్ ఇచ్చేయాలి. వెహికల్ పెట్టుకోవడానికి లేదు. దేర్ పోలీస్ హ్యాస్ ది పవర్ టు పనిష్ ది పర్సన్, నాట్ టు పనిష్ ది వెహికల్. సింపుల్. ఓకే. ఆ రైట్ లేదు వాళ్ళకి. సేమ్ ఇది అప్లికబుల్ టు మొబైల్ యూజింగ్ ఆల్సో. ఏదన్నా సరే చెప్తున్నాం కదండి, వెహికల్ కస్టడీలో పెట్టుకోవాలి అని అంటే ఇట్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ హీనియస్ అఫెన్స్ ఆర్ ది ఓనర్షిప్ ఆఫ్ ది వెహికల్ ప్రూవ్ చేయలేని పరిస్థితిలో సస్పీషియస్ వెహికల్, చాలా వెహికల్స్ థెఫ్ట్ అవుతుంటాయి కదా, అప్పుడు పోలీసులు కస్టడీలో పెట్టుకుంటారు. ఎక్కడెక్కడ థెఫ్ట్ కంప్లైంట్స్ ఉన్నాయో ఒకసారి మళ్ళీ వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఈ వెహికల్ థెఫ్ట్కి సంబంధించిన వెహికల్ లేకపోతే నార్మల్ వెహికల్ అని స్క్రూటినీ చేసుకోవడానికి. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దట్ వ్యాలిడ్ ఆర్సీ ఉంది, మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఈ వెహికల్ ఓనర్ నేను, నాకు బండి నడపడానికి రైట్ ఉంది, వ్యాలిడ్ లైసెన్స్ ఉంది అన్నప్పుడు నెక్స్ట్ డే ద పోలీస్ హ్యాస్ టు గివ్ బ్యాక్ యువర్ వెహికల్. నో డౌట్ ఇన్ దట్. ఓకే. కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా తెలుగుగా పెడతారు, మీకు డ్రింక్ అండ్ డ్రైవ్ మండే అయిందనుకోండి, థర్స్డే కౌన్సిలింగ్కి వెళ్ళి ఫ్రైడే కొట్టుకొచ్చాయి అంటారు. అలా ఉంటుంది. నేను కొన్ని వెహికల్స్ చూసా అండి పోలీస్ స్టేషన్స్ దగ్గర కొన్ని సంవత్సరాల తరబడి అట్లే మూలన పడిపోయి ఉంటాయి. వాటిని ఎందుకు సీజ్ చేసి ఉంటారంటారు? సీజ్ అంటే అదే ఇక్కడ ఏమైపోతుంది అంటే చాలా మందికి ఇది తెలియదు. అంటే నేను మందు తాగిన తర్వాత ఆ తాగింది దిగిపోయాక నేను వ్యాలిడ్ సీ బుక్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళి పోలీస్కి సబ్మిట్ చేసి నా బండి నేను తెచ్చుకోవచ్చు అని, రైట్? అది తెలియదు. దీంట్లో కొన్ని ఉంటాయి మళ్ళీ మూడోసారి, నాలుగోసారి ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వర్తించదు ఇది. ఓకే. ఫస్ట్ టైం, సెకండ్ టైం అంటే విచ్ కెన్ బి క్లోజ్ విత్ ఫైన్స్ అని ఉంటాయి కదా, ప్రాసిక్యూషన్ అవసరం లేకుండా ఫైన్ పే చేసేది, వాటికైతే క్లియర్ కట్టింది. ఓకే. సంవత్సరాలు ఉండిపోయే వెహికల్స్ ఏంటి అంటే చాలా మంది పబ్లిక్కి తెలియదు ఇది. వాళ్ళు ఎంతసేపు గిల్టీ ఫీలింగ్లో ఉంటారు, అరే నేను మందాగి తప్పు చేశాను కదా, నేను ఎలా పోయి పోలీసులతో గట్టిగా మాట్లాడతాను. గట్టిగా మాట్లాడమని చెప్పట్లేదు కానీ, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద ప్రొవిజన్ లా. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి సీ బుక్ ఇది సబ్మిట్ చేసి బండి తీసుకోవచ్చు. మీరు గూగుల్లో కొట్టిన కోర్ట్ జడ్జిమెంట్ వచ్చేస్తుంది. జడ్జిమెంట్ గూగుల్లో సింపుల్గా టైప్ చేశారనుకోండి, రీసెంట్ తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ రిగార్డింగ్ డ్రింక్ అండ్ డ్రైవ్ వెహికల్ సీజింగ్ అని కొడితే మీకు జడ్జిమెంట్లు కూడా వస్తాయి. తెలంగాణ హైకోర్టులో అయితే ఫ్రీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు జడ్జిమెంట్. ఓకే. ఇట్ ఇస్ ద రైట్ ఆఫ్ ఎ సిటిజన్. ఎందుకు అంటే బండి తనంతట తాను మందాగే దానిపైన మనిషి కూర్చోడు కదా. హ్యూమన్ ఈజ్ పనిషబుల్, వెహికల్ కాదు. ఓకే వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.